రాకాలోకంకి స్వాగతం. 5-6 ఏళ్ల క్రితము 2017-18 మధ్య ప్రాంతంలో గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్లోకి వచ్చే రఫా క్రాసింగ్ ఏదైతుందో ఆ క్రాసింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని చెప్పి ఇజ్రాయెల్కి అనుమానం వచ్చింది. ఈ ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నందుకు వీటిపైన నిఘా ఉంచేందుకు కొన్ని డ్రోన్లను ఏర్పాటు చేసింది. ఈ డ్రోన్లు ఆ క్రాసింగ్ ప్రాంతమంతా సర్వే చేసేవి, చుట్టుపక్కల గాజా జనాభా యొక్క కార్యకలాపాలని గమనించేందుకు కెమెరా ఉన్నటువంటి డ్రోన్స్ని ఎప్పటికప్పుడు ప్రయోగించి ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండేది. ఇది తెలుసుకున్నటువంటి హమాస్ ఏం చేసిందంటే హమాస్ దానికి విరుగుడుగా ఒక ఆయుధాన్ని తీసుకొచ్చింది. ఒక డ్రోన్ దాదాపు 2 లక్షలు ఆ పైన ధర ఉంటుంది భారతీయ లెక్కలో. దానికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాళ్ళ ఆయుధం ఏదైతుందో ఆ ఆయుధం ఖరీదు భారతదేశపు లెక్కలో బహుశా ఒక 30 రూపాయలు 40 రూపాయలు అవుతుంది. గాలిపటాల్ని తీసుకొచ్చింది. ఈ గాలిపటాల్ని ఎగరేయటం మొదలుపెట్టింది. ఈ గాలిపటాల్ని ఎగరేసి ఈ గాలిపటాల తోకలు ఏవైతే ఉన్నాయో ఆ తోకల్లో దీపాలు పెట్టేవాళ్ళు క్రమేపీ నెమ్మదిగా పైకి వెళ్ళే కొద్దీ గాలి తగిలే కొద్దీ ఆ దీపాలు మండేవి. మండిన తర్వాత గాలిపటాలు మండేవి. మండినటువంటి గాలిపటాల్ని ఇజ్రాయిల్ గగనతలంలోకి వచ్చిన తర్వాత కట్ చేయడం జరిగేది. కట్ చేసిన తర్వాత భగభగ మండుతున్నటువంటి ఆ గాలిపటాలు ఇజ్రాయిల్ ప్రాంతంలో పడేవి. ఇజ్రాయిల్ ప్రాంతంలో పడ్డ తర్వాత సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి గడ్డి వాములు కావచ్చును, లేకపోతే గడ్డి భూములు గడ్డి నేలలు కావచ్చు, మొత్తము నిప్పంటుకునేవి. 5,000 ఎకరాల గడ్డి భూములు ఈ రకంగా పూర్తిగా బుగ్గి అయిపోయినాయి. దీన్ని అరికట్టేందుకు ఇజ్రాయెల్ ప్రత్యేకమైనటువంటి డ్రోన్లను రూపొందించి ఈ నిప్పుతో వస్తున్నటువంటి గాలిపటాలని ఢీకొనేటటువంటి డ్రోన్లను పంపించడం మొదలుపెట్టింది. నిప్పుతో భగభగ మండుతూ వస్తున్నటువంటి పాలెస్టీనా పతంగులను, గాజా పతంగుల హమాస్ పంపిన పతంగుల్ని ఈ డ్రోన్స్ వెళ్ళి గుద్దుకునేవి. దానికి సంబంధించిన వీడియోలు మీరు యూట్యూబ్లో చూడవచ్చు కూడా. చూసి ఈ రకంగా చేస్తూ ఉంటే దీనికి విరుగుడుగా హమాస్ మరొక ట్రిక్ మొదలుపెట్టింది. ట్రిక్ ఏంటంటే ఈ గాలిపటాలకు కట్టేటటువంటి మామూలు దారం కాకుండా చైనీస్ మాంజాన్ని కట్టడం మొదలుపెట్టింది. చైనీస్ డోర్ అంటారు. డోర్ అంటే తాడు. చైనాతో చేసినటువంటి తాళ్ళు ఏవైతే ఉంటాయో పతంగికి ఎగరేసేందుకు వాడే మాంజా, ఇది నైలాన్ దారాలు. ఈ నైలాన్ దారాల వల్ల వాటిని తెంపడం అంత సులువైంది కాదు. వాటిని ప్రయోగించేసరికి ఈ డ్రోన్లకు ఉన్నటువంటి రోటర్స్కి అవి చిక్కుకునేవి. 1-2 అయితే వాటిని కట్ చేయవచ్చును, కానీ అలాగే దారము పెనవేసుకు పోతూ ఉండే కొద్దీ వాటిని కట్ చేయడము కుదరక డ్రోన్లు చివరికి రోటర్లు ఆగిపోయి డ్రోన్లు కింద పడిపోయేవి. సో ఈ రకంగా పతంగీలకి డ్రోన్లకి మధ్య యుద్ధం 5 సంవత్సరాల క్రితము గాజాలో జరిగింది. పాకిస్తాన్ నుంచి డ్రోన్లు వస్తుంటే ఆ పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి డ్రోన్లను పట్టుకోవడం కోసము భారతదేశము ప్రత్యేకంగా ఇటువంటి ప్రయోగాల్ని చేసి చూసింది. నైలాన్ దారం ఉన్నటువంటి పతంగిల్ని ఎగిరేసేందుకు బిఎస్ఎఫ్ ప్రయత్నం చేసింది. ఢిల్లీని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నటువంటి పంజాబ్ నుంచి వస్తున్నటువంటి రైతుల పేరిట వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం పతంగిల్ని ఉపయోగిస్తున్నారు. 5 సంవత్సరాల క్రితము హమాస్ ఇజ్రాయెల్ పైన ప్రయోగించినటువంటి టాక్టిక్ని ఈరోజు ఢిల్లీ బార్డర్లో ఢిల్లీకి చేరువ కావడానికి ముందే ఉన్నటువంటి శంభు బార్డర్కి ఒక 400-500 మీటర్ల దూరంలోనే మజిలీ వేసి ఉన్నటువంటి ఈ పంజాబీ రైతులుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమతో పాటు తెచ్చుకున్నటువంటి వస్తువులు ఏంటి? తమతో పాటు తెచ్చుకున్నవి ట్యాంకుల నిండా నీళ్లు, గోతాం సంచులు, జనుపనారతో చేసినటువంటి గోతాం సంచులు, ఈ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ కొట్టే సమయంలో ముఖానికి తగిలించుకునేటటువంటి మాస్కులు, అండర్ సీ లేకపోతే పొల్యూషన్ ఉన్నటువంటి చోట కాపాడుకునేటటువంటి సైంటిఫిక్ మాస్కులు, వాటితో పాటు బోలెడంత చైనీస్ మాంజా దారము, దానితో పాటు బోలెడన్ని పతంగులు. ఎందుకు తీసుకొచ్చారు? ఈ పతంగుల ద్వారా ఢిల్లీ పోలీసులు కానీ హర్యానా పోలీసులు కానీ ఈరోజు ఈ మూకలు ఏవైతే ఉన్నాయో అల్లరి చేయడానికి విధ్వంసం సృష్టించడానికి వస్తున్నటువంటి మూకలను చెదరగొట్టేందుకు
డ్రోన్ షెల్ లాంచర్స్ అంటే డ్రోన్ల ద్వారా బాష్పవాయువు గోళాల్ని ప్రయోగిస్తున్నారు. కేవలము నిలబడి నేల మీద నుంచి కనుక కొట్టినట్టయితే అంత దూరం వెళ్ళడానికి వీలుండదు, సరైనటువంటి చోట పడదు. కాబట్టి మూకలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పడేందుకు ఈ డ్రోన్ షెల్ లాంచర్స్ని వాడుతున్నారు. చాలా సక్సెస్ఫుల్గా వాడుతున్నారు, చెల్లాచెదరు అవుతున్నారు. అందుకనే 2 రోజులుగా ప్రయత్నిస్తున్న కూడాను ఢిల్లీలోకి రాలేకపోతున్నారు, హర్యానా బార్డర్ దాటలేకపోతున్నారు, ఇప్పటి వరకు దాటలేకపోతున్నారు. విజయవంతంగా వాళ్ళని ఆపగలిగారు. 2021 జనవరిలో వాళ్ళు ముందు ఢిల్లీలోకి వచ్చేశారు, ఢిల్లీని కబ్జా చేసుకున్నారు, రాకపోకల మార్గాల్ని నియంత్రించారు. అది ఈసారి చేయలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే హర్యానా పోలీసులు చాలా దృఢంగా వ్యవహరిస్తున్నారు, ఢిల్లీ పోలీసులు నిర్బంధాన్ని చాలా గట్టిగా అమలు చేస్తున్నారు. రాజస్థాన్ కూడాను పూర్తిగా దృఢంగా తన వైపు నుంచి ఎవరిని రానివ్వకుండా ఆపుతోంది. అయితే ఈ డ్రోన్లను అరికట్టేందుకు ఈ రైతు ఉద్యమకారులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు దేన్ని తీసుకొచ్చారు? పతంగుల్ని తీసుకొచ్చారు. ఈ పతంగులతోటి అనేకానేక వందల సంఖ్యలో పతంగుల్ని ఎగరేయడం ద్వారా, ఈ డ్రోన్లని ఎంటాంగిల్ చేయడం ద్వారా, డ్రోన్లకు అవి చిక్కుకోవడం ద్వారా వాటి రోటర్లు గనక ఆగిపోయినట్లయితే పడిపోయే అవకాశం ఉంది. నిజానికి రోటర్లు తిరిగే వేగానికి 1 పోత 2 పోతలైతే వాటిని తెంపేసుకుని మరి వెళ్ళిపోతుంది. మీరు ఇంటర్నెట్లో యూట్యూబ్లో చూడవచ్చు, కైట్ వర్సెస్ డ్రోన్ అని కనుక మీరు చూసినట్టయితే చాలా ప్రయోగాలు ఇటువంటివి జరిగినాయి. ముఖ్యంగా ఈ ప్రయోగాలన్నీ చేసినటువంటి దేశాలు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే హమాస్ ఈ ప్రయోగాల నుంచే పాఠాలు నేర్చుకుంది. హమాస్ నుంచి పాఠాలు నేర్చుకుని ఢిల్లీ దగ్గరకు వస్తున్నటువంటి వాళ్ళు ఈ బాష్పవాయు గోళాలు పడుతూ ఉండగానే తడిపినటువంటి గోతాం సంచులతోటి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, పొగని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, మాస్కులు పెట్టుకుంటున్నారు, మొత్తము తడి గుడ్డలు ఏవైతే తాము తీసుకొచ్చుకున్నారో వాటిని ఉపయోగిస్తున్నారంటే పూర్తి తయారీతో, ఒక యుద్ధానికి తయారీతో వచ్చారు. అంతేకాకుండా వీళ్ళు ఈ డ్రోన్లను కూడా కిందకు లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక డ్రోన్ ఈ రకంగా పతంగిల బారిన పడి కింద పడ్డట్టుగా 2-3 గంటల క్రితం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక వార్త ఉంది. ఇది కన్ఫర్మ్డా కాదా మనకు తెలియదు, కానీ హమాస్ ప్రయోగించినటువంటి టాక్టిక్ని ఈరోజు ఢిల్లీలో రైతులని చెప్పుకుంటున్న వాళ్ళు ప్రయోగిస్తున్నారు. ఇది గమనించాల్సినటువంటి అంశము. కేవలం రైతు ఉద్యమమే చేయాలన్నట్టయితే, తమ డిమాండ్లనే ప్రచారం చేయాలన్నట్టయితే, తమకున్నటువంటి సమస్యల గురించి చర్చించాలన్నట్లయితే వాళ్ళు ప్రభుత్వంతో చర్చలు జరపవచ్చును. కానీ వాళ్ళ లక్ష్యము చర్చలు జరపడం లాగా కనపడటం లేదు. ఢిల్లీని గతంలో లాగా ఏడాది పాటు దిగ్బంధనం చేయటం. గతంలో రైతు చట్టాల విషయంలో ఉద్యమం జరిగినప్పుడు రైతుల యొక్క మాట ఏంటంటే, రైతులు చెప్పేవాళ్ళు ఏంటంటే, అసలు వ్యవసాయం అనేది స్టేట్ సబ్జెక్టు, మీరెందుకు మాట్లాడుతున్నారు అని. సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఏమిటి, సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఎందుకు మాట్లాడాలి. వామపక్ష మేధావులు కూడా ఇదే మాట అన్నారు. ఈసారి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాదన ప్రకారమే ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలను అడగాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలను అడగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నారు? కాబట్టి దీని వెనుక రాజకీయాలు సుస్పష్టము. రైతులకు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు ఏమన్నా ఉన్నట్లయితే చర్చలు చేసుకోవాలి. అంతేగాని తడిపిన గోతాములు, ఫేస్ మాస్కులు, తర్వాత గ్యాస్ మాస్కులు, ఈ రకంగా డ్రోన్లను పడగొట్టేందుకు పాలెస్టీనియన్ టాక్టిక్స్, గాజా హమాస్ టాక్టిక్స్ ఉపయోగిస్తున్నారంటే వీళ్ళ లక్ష్యము కేవలము రైతు సమస్యలు మాత్రమే కాదన్నది చాలా సుస్పష్టంగా తేలిపోతున్నది. వీళ్ళు అవలంబిస్తున్నటువంటి టాక్టిక్స్ను కనుక అధ్యయనం చేస్తే పూర్తి ట్రైనింగ్తో వీళ్ళు రంగంలో దిగారు. పతంగీలు ఉపయోగించి డ్రోన్స్ని అటాక్ చేయవచ్చును అన్నటువంటిది హమాస్ నేర్పించింది. ఈ అనేక ముస్లిం దేశాల్లో దీనిపైన ప్రయోగాలు జరిగినాయి, వాటిని ఉపయోగించడం జరుగుతోంది. ఇవన్నీ గనక చూసినట్లయితే మనకి సమస్య యొక్క తీవ్రత అర్థమవుతుంది, ఈ ఉద్యమం యొక్క అసలు స్వరూపం కూడా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.